ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవా, నా మొర ఆలకించము, నా ప్రార్థనకు చెవియొగ్గము. యెహోవా, ప్రతి హృదయమున నా కంఠస్వరం నీకు వినిపించెదను, నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. ప్రియ ప్రభువా, మమ్మలను బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ చల్లటి రెక్కల నీడలో కాచి కాపాడి, రాత్రి కాలమంతా మాకు మంచి నిద్రను, విశ్రాంతిని ఇచ్చి, బలపరిచి, సజీవ లెక్కలో చేర్చి ఇచ్చిన ఈ నూతన దినమును దయాకిరీటంగా ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని మాకు మీరు ప్రేమించి ఇచ్చారు కనుక మీరు మాతో ఉంటారు. ఎందుకంటే మేము మీ బిడ్డలము కనుక. మోషే ఏ విధముగా మీ సన్నిధిలో ఉన్నారో ఆ విధముగా ఈ రోజంతా మీ సన్నిధిలో ఉండే కృప దయచేయండి. మా కుటుంబాలకు మీరే అధిపతిగా ఉండి మీ ప్రేమ, సైక్యత, శాంతి, సమాధానము, ఆత్మఫలములను ఇచ్చి కాపాడండి, దీవించండి ప్రభువా. మేము చేయి ప్రతి పని, తలపెట్టిన ప్రతి కార్యము, ప్రతి ఆలోచన స్థిరపరిచి మీ చిత్తంలో జరిగించండి. మా రాకపోకలను, మా చిన్నారి బిడ్డలను ప్రభువా మీ కాపుదల, భద్రత ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను మీకు సమర్పించుతున్నాము. వివాహం అనే విషయంలో ఘనమైనదని, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కానీ ఆదాముకు అవ్వను ఇచ్చి కుటుంబాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డకు మంచి సంబంధమును నీ చిత్తంలో జరిగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, గర్భఫలము యెహోవా అనుగ్రహించు భాగ్యం, బహుమానము, బిడ్డలను ఇచ్చు స్వాస్థ్యము, సంతులేని ఇల్లాలను కుమారులుగా తల్లిగా చేస్తానన్నావు. గర్భఫలము పొందుకోకుండా అడ్డగిస్తున్న బలహీనతలను యేసు నామములో తొలగించి మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా. గర్భఫలం పొందుకొని గర్భములో పెరుగుతున్న శిశువుకు, తల్లికి మంచి అన్ని పోషకాలు లభించి మంచి ఆరోగ్యముతో ఎదిగే నీ రూపంలో జన్మించిన కృపనివ్వండి. చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగము ప్రాధాన్యము కనుక వారి ప్రయత్నములను సఫలీకృతము చేసి మంచి ఉద్యోగమును నీ చిత్తములో అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ గుప్పిలు విప్పి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నానా విధాల అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాము. స్వస్థపరిచే యెహోవా నేనే, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, విడుదల కలుగుచున్నది. నీవే పరమ వైద్యుడవు కనుక ఎవరైతే నానా రకాల రోగాలతో, కిడ్నీ, ఊపిరితిత్తులు, హార్ట్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనతతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని, పేతురు అత్తను చేయి బట్టి లేపిన విధముగా, పక్షవాత రోగిని నడువ చేసిన విధముగా నీ మాటలతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్.